హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్. ఫ్రెండ్స్, ఈ ఛానల్ ద్వారా టీచర్లకు, ఉద్యోగులకు మరియు పెన్షన్లకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది. ఉద్యోగులకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. ఉద్యోగులకు అడుగడుగునా అన్యాయమే. ఉద్యోగులకు చెల్లించాల్సిన వాటిపై ప్రభుత్వం లిఖితపూర్వకంగా హామీ ఇచ్చే వరకు ఉద్యమాన్ని విరమించేది లేదని ఏపీ అమరావతి ఐకాసా చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. ప్రజలకు కలిగే అసౌకర్యానికి ప్రభుత్వానిదే బాధ్యతని అన్నారు. వైకాపా ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు ఆర్థికంగా తీవ్ర నష్టం జరుగుతోందని, అందుకే ఉద్యమానికి సిద్ధమవుతున్నామని స్పష్టం చేశారు. ఉద్యోగులందరూ స్వచ్ఛందంగా పాల్గొనాలని సూచించారు. ఇప్పుడు వెనకడుగు వేస్తే ఉద్యోగులకు దక్కాల్సినవి ఏవీ దక్కవని స్పష్టం చేశారు. ఉద్యోగ సంఘాల నేతలు మార్చి 2 నుంచి 5 వరకు రాష్ట్రమంతా పర్యటించి ఉద్యోగుల్ని ఉద్యమానికి సమాయత్తం చేస్తాం. 9వ తేదీన నల్ల బ్యాడ్జీలు ధరించి ఉద్యమాన్ని ప్రారంభిస్తాం. డిఏలకు మళ్లీ సంక్రాంతి రావాలా? 11వ పీఆర్సీ ద్వారా ఉద్యోగులకు ఎలాంటి మేలు జరగలేదు. అప్పట్లో సీఎం జగన్ వద్ద జరిగిన చర్చల్లో బకాయిల్ని గతేడాది ఏప్రిల్ నాటికే ఇస్తామన్నా ఇవ్వలేదు. స్కేల్స్ ప్రకటించలేదు. అలవెన్స్లు ఊసేలేదు. 2018 తర్వాత ఉద్యోగంలో చేరిన ఎవరికీ పే స్కేల్ తెలీదు. అలవెన్స్లు, పీఆర్సీ ఏరియర్స్ లేనే లేవు. 2018 జూలై నుంచి రావాల్సిన డిఏ ఏరియర్స్ ను చెల్లించలేదు. ఎన్ని వేల కోట్లు ఇవ్వాలో లెక్క చెప్పేవారే లేరు. కొత్త డిఏ సంక్రాంతికి ఇస్తామన్నారు. ఇప్పుడు మళ్లీ సంక్రాంతి రావాలేమో. 1వ తేదీనే జీతాలు, పెన్షన్లు ఎందుకు చెల్లించడం లేదు? ఉద్యోగులు దాచిపెట్టుకున్న డబ్బుని వినియోగించుకునే హక్కు ఎవరిచ్చారు? ఏ ఒక్క అంశంలోనూ ప్రభుత్వం నుంచి ఉద్యోగులకు న్యాయం జరగడం లేదు. గత ఉద్యమం సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ స్వయంగా మాటిచ్చారని నమ్మాం. ఆయన దాన్ని ఉపసంఘానికి అప్పగించారు. గతేడాది ఏప్రిల్ నుంచి చాయ్ బిస్కెట్ సమావేశాలే తప్ప ఇప్పటి వరకు ఏ సమస్య పరిష్కారం కాలేదు. సంఘాల నేతలపై ఉద్యోగులు నమ్మకాన్ని కోల్పోయారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.